నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపరాం. మా గురుదేవులు కుర్తాళం శంకరాచార్య జగద్గురు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తున్నాను. అరుణాం కరుణా తరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృత మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. ఆ లలిత త్రిపుర సుందరి అమ్మవారి పాదాలకు నమస్కరిస్తూ ఆవిడ అనుగ్రహం అన్ని వేళలా మనందరి మీద వర్షించాలని కోరుతూ చెప్పుకున్నాం మనం భండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత అని అమ్మవారి గురించి. భండాసురుడు ఆ రాక్షసుని వధ కోసం స్త్రీ దేవతల యొక్క సేనలతో కూడినటువంటి అమ్మవారు అని. తమో గుణంతో భండాసురుడు ఎందుకు ఉదయించాడు అని మన్మధుడి శాపం, బ్రహ్మ ఇచ్చినటువంటి మన్మధుని శాపం వల్ల తమోగుణ స్వరూపుడైనటువంటి భండాసురుడు వచ్చాడు. ఆ భండాసురుడు రుద్రుని వరం వల్ల ఈ బ్రహ్మాండాన్ని 60,000 సంవత్సరాలు పరిపాలించాడు. పరిపాలించి కామప్రళయాన్ని సృష్టించాడు. సృష్టి లేకుండా ఆపేశాడు. స్త్రీలకు స్త్రీత్వాన్ని, పురుషులకు పురుషత్వాన్ని లేకుండా చేశాడు. అటువంటి భండాసురుణ్ణి చంపటం కోసం దేవతలందరూ కూడా అమ్మవారి కోసం హోమం చేశారు. అలా ఉద్భవించిన అమ్మవారిని చూసి, అమ్మా నువ్వు మా కోసం వచ్చావు, భండాసురుణ్ణి చంపటం కోసం వచ్చావు, ఈ యుద్ధం చేయడానికి నువ్వు వచ్చావు, ఈ యుద్ధంలో మా పాత్రలు ఏమిటి, మేమేమేం చేయాలి అని అడిగారు. అడిగితే అమ్మవారు అన్నది, మీరందరూ కూడాను 60,000 సంవత్సరాల పాటు భండాసురుని వల్ల చాలా ఇబ్బందులు కష్టాలు పడ్డారు. ఇక మీరెవ్వరూ కూడాను కష్టపడాల్సిన పని లేదు. నా కోసం యజ్ఞం చేశారు, మీ శరీర భాగాలని కోసి ఆహుతులుగా వేశారు. చివరికి మీరే ఆ హోమకొండంలో మిమ్మల్ని మీరు ఆహుతులుగా సమర్పించుకున్నారు. మీకోసం నేను వచ్చాను. ఇంతకుముందు మీకు ఎంత శక్తి ఉందో అంతకంటే అధికమైనటువంటి శక్తి నేను మీకు ప్రసాదిస్తున్నాను. మీరందరూ కూడా మీ పనులు చూసుకోండి. మీకు ఏ కర్తవ్యాలు నిర్ణయించబడున్నవో అవి మీరు నిర్వహించండి. ఈ భండాసురుని చంపటం కోసం నేను సేనలను సృష్టిస్తాను అని చెప్పి అమ్మవారు సైన్యాన్ని సృష్టించింది. ఫస్ట్ ఉమెన్ ఆర్మీగా దేవతలని, స్త్రీ దేవతల యొక్క సైన్యాన్ని సృష్టించింది. తన హృదయంలో నుండి బాలాదేవిని సృష్టించింది. అలాగే శ్యామలాదేవిని, వారాహిని, సంపత్కరీదేవిని, అశ్వారూఢాదేవిని, నకులేశ్వరి, అంతేకాక అసంఖ్యాకమైనటువంటి సేనని సృష్టించింది. కొన్ని కోట్ల గుర్రాలని, ఏనుగుల్ని, కొన్ని కోట్ల యోగినులని యుద్ధం చేయటానికి, భండాసురుణ్ణి సంహరించటానికి ఎంత సైన్యమైతే అవసరమవుతుందో అంత సైన్యాన్ని, కావలసిన ఆయుధాలని, రథాలని, సమస్తమైనటువంటి వాటిని కూడా తన శక్తితోటి అమ్మవారు సృష్టించింది. అలా కాక మరొక అర్థం చెప్పారు ఈ నామానికి. భండాసురుడు అంటే తమోగుణ స్వరూపమైనటువంటి అజ్ఞానము. ఆ అజ్ఞానాన్ని పోగొట్టడం కోసం అమ్మవారు శక్తి స్వరూపిణిగా ఉన్నది. అలా శక్తులని అమ్మవారు సమకూరుస్తుంది. తమోగుణం ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఇవ్వటం కోసము అని. ఈ నామం గనక మంత్రంగా చేయదలుచుకుంటే పంచప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్వితాయైన మహాన్ చెయ్యొచ్చు. అంటే భండాసురుడనేటువంటి రాక్షసుడిని చంపటానికి ఆమె సేనని తయారు చేసింది, కూడగట్టుకున్నది అని ఆమెను యుద్ధం చేయటం కోసం వచ్చినటువంటి దేవతగా భావిస్తే
శత్రు సంహార విద్యగా చేయొచ్చు, శత్రు సంహారణిగా అమ్మవారిని భావించి చేయొచ్చు. అలా కాక మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి, తమోగుణాన్ని తగ్గించుకోవాలి, అందుకోసం కావలసినటువంటి జ్ఞానాన్ని మనకి ప్రసాదించేటువంటి, ఆ జ్ఞానశీలని మనకు ప్రసాదించేటువంటి దేవతగా అమ్మవారిని మనం ఉపాసించవచ్చు ఈ నామమంత్రంతో. అలాగే అమ్మవారు సృష్టించినటువంటి సేనలు, యుద్ధం ఎలా చేసాయి ఆ సేనలు, ఎవరెవరు ఉన్నారు, ఏ దేవతలు వచ్చారు అంటే, ఏ దేవతలు ఆమె చేత సృష్టించబడ్డారో, వాళ్ళు ఏ యుద్ధం చేశారో, ఎవరెవరిని చంపారో, వాటికి సంబంధించినటువంటి వర్ణన తర్వాత నామాల్లో మనకు కనిపిస్తుంది. యుద్ధం ఏ రకంగా జరిగింది, ఏ అస్త్రాలు వాడారు, ఎవరెవరు ఏ రథాలు ఎక్కి యుద్ధం చేశారు అని చెప్పి ఈ నామాల్లో మనకు కనిపిస్తున్నది. ఆ తర్వాత నామం సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత. అంటే సంపత్కరీదేవి చేత చక్కగా అధిష్ఠించబడిన గజసేనలతోటి సేవించబడినది. అంటే సంపత్కరీదేవి ఒక మదపుటి ఏనుగు మీద కూర్చున్నది. ఆ సంపత్కరీదేవి దగ్గర కొన్ని కోట్ల ఏనుగులు ఉన్నాయి. వీటన్నిటి చేత, ఈ ఏనుగుల చేత, ఈ మదపుటి ఏనుగును ఎక్కినటువంటి సంపత్కరీదేవి చేత సేవించబడుతున్నటువంటి లలితాదేవి. లలితోపాఖ్యానంలో సంపత్కరీ అమ్మవారి గురించి చెప్తూ, సంపత్కరీదేవి అమ్మవారి ఎలా సృష్టించింది అంటే, లలితాదేవి దగ్గర 4 చేతుల్లో పాశ, అంకుశ, పుష్పబాణాలు, చెరుకువిల్లు ఉంటాయి. ఆమె అంకుశంలో నుండి సంపత్కరీదేవిని సృష్టించింది అమ్మవారు. సృష్టించి తన గజసేనల మీద అధికారాన్ని ఇచ్చింది అని. అద్భుతమైనటువంటి సంపత్కరీ విద్య కూడా మంత్రశాస్త్రంలో మనకు కనిపిస్తున్నది. రణకోలాహము అనేటువంటి మదపుటేనుగునెక్కి సంపత్కరీదేవి తన వెనకాల తనతో పాటు వస్తున్నటువంటి కోటాను కోట్ల ఏనుగులని మచ్చిక చేసుకున్నది. అందులో ఎన్నో భద్రగజాలు, మదగజాలు, రకరకాల అయినటువంటి ఏనుగులు ఉన్నాయి. మహాబలవంతమైనటువంటి ఏనుగులు. ఆ ఏనుగులన్నిటినీ కూడాను మచ్చిక చేసుకున్నదిట సంపత్కరీదేవి. ఎలా అంటే, ఆమెకి గజశాస్త్రంలో ఉన్నటువంటి అన్ని రహస్యాలు తెలుసు. ఏనుగుల్ని ఎలా మచ్చిక చేసుకోవాలో, యుద్ధంలో ఆ ఏనుగుల్ని ఎలా నడిపించాలో, ఏ విధంగా గజసేనని యుద్ధరంగంలో వాడాలో అందుకు సంబంధించినటువంటి రహస్యాలన్నీ కూడాను సంపత్కరీదేవికి తెలుసుట. కాబట్టి ఆ కోట్ల ఏనుగులన్నీ కూడాను గజసేన సంపత్కరీదేవి వెనకాలే ఉండి ఆమె ఎలా చెప్తే అలా చేస్తున్నాయిట. ఆమెకు మచ్చిక అయిపోయినాయిట. అసలు ఈ ఏనుగు ప్రస్తావన, గజ ప్రస్తావన కనుక చూస్తే, ఈ బ్రహ్మాండంలో భండాసురుడి వల్ల దేవతలందరూ కూడా చాలా ఇబ్బందులు, కష్టాలు పడుతుంటే లలితాదేవిని చూడాలి, అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ బ్రహ్మాండాన్ని దాటి వెళ్ళాలి. ఈ బ్రహ్మాండము అంటే అండము రూపంలో ఉన్నది. ఇక్కడి నుండి దాటి ఎలా వెళ్ళాలి అంటే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవతలందరూ కూడాను ఐరావతము మొదలైన లాంటి మద గజాలను తీసుకొచ్చి పగలగొట్టించారట ఆ బ్రహ్మాండం యొక్క ఒక అంచుని. అతి కష్టం మీద ఒక చిన్న రంధ్రంలాగా వచ్చింది. అక్కడి నుండి వాళ్ళందరూ కూడా ప్రయాణమై వెళ్ళారు. అంటే ఈ భండాసురుడి వధ కోసం అమ్మవారి దర్శనానికి వెళ్దాం అనుకున్నప్పుడు, ఈ బ్రహ్మాండాన్ని దాటుతాం అనుకున్నప్పుడు ఏనుగులే సహాయపడ్డాయి. అలా సంపత్కరీదేవి యుద్ధం చేయటానికి ఆవిర్భవించింది. సంపత్కరీదేవిని వర్ణిస్తూ, రమ్యేక్షణాం సౌమ్య ముఖారవిందం కిరీటధారిణీం హరితాంబరాఢ్యాం తాం పూర్ణ కుంభభయ ముద్రహస్తాం సంపత్కరీం నౌమి సమృద్ధై అని అమ్మవారి వర్ణన ఉన్నది. అంటే
అందమైనటువంటి చూపులతోటి, సౌమ్యంగా ఉన్నటువంటి ముఖంతో, ఆకుపచ్చ రంగు వస్త్రాలను కట్టుకొని కిరీటం ధరించి పూర్ణకుంభంతో అభయముద్ర ఉన్నటువంటి సంపత్కరీదేవి. ఆవిడ యుద్ధం చేయటానికి వచ్చింది, అమ్మవారి కోసం ఆవిర్భవించింది. ఎప్పుడైతే అమ్మవారి సేనల్ని చూశాడో భండాసురుడు, తన దగ్గర ఉన్నటువంటి సైన్యాన్ని అమ్మవారి మీద యుద్ధం కోసం పంపించాడు. అలా దుర్మధుడు అనేటువంటి ఒక రాక్షసుణ్ణి 10 కోట్ల అక్షౌణీల సైన్యంతో అమ్మవారి మీద యుద్ధం చేయడానికి పంపించాడు. సంపత్కరీదేవి ఉన్నది. ఆవిడ యుద్ధం చేసింది దుర్మధుడితోటి. చేసి జరిగినటువంటి ఆ యుద్ధంలో సంపత్కరీదేవి దుర్మధుణ్ణి చంపేసింది. అది తెలుసుకున్నటువంటి భండాసురుడు చాలా ఆశ్చర్యపడ్డాడు. దేవతలు కానీ, యక్షులు కానీ, గంధర్వులు కానీ, దేవతా జాతికి చెందిన వాళ్ళెవరూ కూడా ఈ దుర్మధుణ్ణి చంపేటువంటి శక్తి వాళ్ళెవరికీ లేదు. అంతటి పరాక్రమవంతుడైనటువంటి దుర్మధుడు ఈ దుర్మధుణ్ణి కూడా చంపేందా ఈ సంపత్కరీదేవి, ఇక ఉపేక్షించి లాభం లేదు అని అనుకున్నాడు. మరొక రాక్షసుడిని పంపించాడు అమ్మవారి దగ్గరికి. ఆ రాక్షసు సంగతి ఏమైందనేది ఇప్పుడు వచ్చే తర్వాత నామంలో తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడాను మహాపరాక్రమంతో రాక్షస సంహారం చేసింది సంపత్కరీదేవి. స్వతంత్ర తంత్ర గ్రంథంలో ఈ సంపత్కరీదేవి గురించినటువంటి వర్ణన మనకు కనిపిస్తున్నది. మంత్రశాస్త్ర గ్రంథంలో సంపత్కరీదేవికి సంబంధించినటువంటి మంత్రం కూడా ఉన్నది. 3 వర్ణములతో కూడినటువంటి అద్భుతమైనటువంటి మంత్రం. సంపద అంటే ఐశ్వర్యము అనే పదం తీసుకోవచ్చు. సంపత్కరి అంటే సంపదను ఇచ్చేటువంటిది అని. సంపద అంటే ఏం సంపద అంటే ఐశ్వర్య సంపద, జ్ఞాన సంపద, ఏ సంపద అయినా కావచ్చు. ఆ సంపదను మనకు అనుగ్రహించేటువంటి సంపత్కరీదేవి. అలా ఆ జ్ఞాన సంపదని మనకి అనుగ్రహించమని అమ్మవారిని కోరితే ఆవిడ అదే అనుగ్రహిస్తుంది. ఈ నామాన్ని కనుక మంత్రంగా చేయదలుచుకుంటే పంచప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సంపత్కరి సమారూఢ సింధురవ్రజ సేవితాయై నమః అని చేయొచ్చు. చేస్తే సంపత్కరి మంత్రం విడిగా ఎలాగో ఉన్నది. ఇక్కడ సంపత్కరీదేవి చేత సేవించబడుతున్న అమ్మవారు. యుద్ధం కోసం పుట్టింది సంపత్కరీదేవి కాబట్టి నాకు రక్షణ కావాలి, శత్రు సంహారం కావాలి, శత్రువుల నుండి నన్ను నేను రక్షించుకోగలగాలి అంటే చేయొచ్చు. అలా కాక నాకు సంపద కావాలి, ఐశ్వర్య సంపద కావాలి, లేదా జ్ఞాన సంపద కావాలి. ఆ సంపత్కరీదే సమారూఢ సింధురవ్రజ సేవిత అంటే జ్ఞానం సంపదతో నీ చుట్టూ కూడా నేను సేవిస్తున్న దేవత అని చెప్పుకోవచ్చు. జ్ఞాన సంపదలని నాకు అనుగ్రహించు అని ఈ నామం మంత్రంగా చేయొచ్చు. ఆ తర్వాత అశ్వారూఢ అధిష్టాస్వ కోటి కోటి భిరావృత అనేటువంటి నామం కనిపిస్తుంది. అమ్మవారి గురించి ఆ తర్వాత వచ్చేటువంటి నామం అశ్వారూఢ అధిష్టాస్వ కోటి కోటి భిరావృత. అంటే అశ్వారూఢ అనే దేవత చేత ఎక్కబడినటువంటి గుర్రాల యొక్క, అంటే ఎన్ని గుర్రాలు అంటే 1,000,000 సార్లు కోటిని గుణిస్తే ఎన్ని కోట్లు అవుతాయో అన్ని కోట్ల గుర్రాలతో చుట్టుకోబడినటువంటి అమ్మవారు. అంటే అవన్నీ కూడా అమ్మవారిని సేవిస్తున్నాయి, ఆ గుర్రాలు సేవిస్తున్నాయి. అలాగే అశ్వారూఢ అనేటువంటి అమ్మవారు కూడా లలితాదేవిని సేవిస్తున్నది. ఈ అశ్వారూఢ అనే దేవత ఎలా ఆవిర్భవించిందంటే అమ్మవారి చేతిలో నుండి ఉన్నటువంటి అంకుశం నుండి సంపత్కరీదేవి వస్తే అశ్వారూఢ ఆవిడ పాశం నుండి వచ్చింది. తన పాశం నుండి లలితాదేవి అశ్వారూఢ అమ్మవారిని సృష్టించి అశ్వసేన మీద ఉన్నటువంటి అధికారాన్ని అశ్వారూఢకి ఇచ్చింది. కొన్ని కోట్ల గుర్రాలు ఉన్నాయి,
కోటిని కోటి సార్లుతో హెచ్చవేస్తే గుణిస్తే వచ్చేటువంటి సంఖ్యని జలధి అంటారట. అన్ని కోట్ల గుర్రాలు కూడా అశ్వారూఢ అమ్మవారి వెనకాల ఉన్నాయి. అపరాజిత అనేటువంటి వాయువేగంతో పరిగెత్తగలిగినటువంటి గుర్రం మీద అశ్వారూఢ అధిష్ఠించింది. మిగిలిన గుర్రాలన్నీ కూడాను అమ్మవారు ఎలా చెప్తే అలా వింటున్నాయి. అశ్వానికి సంబంధించినటువంటి యుద్ధ రహస్యాలు, యుద్ధరంగంలో ఏ రకంగా వాడచ్చు అనేటువంటి విషయాలులో సంబంధించి అశ్వారూఢ దేవత యుద్ధరంగంలో అశ్వాలను ఎలా నడిపించాలి అనేటువంటి విషయాలు తెలుసు కాబట్టి అశ్వారూఢ అనే దేవత వెనకాల గుర్రాలు ఎలా చెప్తే అలా వింటున్నాయి. ఈ గోదావరి జిల్లాల్లో ఈ అశ్వారూఢ దేవతనే గుర్రాలక్క అని పూజిస్తారు. ఆ అమ్మవారి పాశం నుండి వచ్చినటువంటి అశ్వారూఢాదేవిని వర్ణిస్తూ త్రిశూల పాశాశుగ ఖడ్గహస్తాం నేత్రత్రయీం రమ్య వినీల వర్ణాం అంటే ఆ ఆయుధాల గురించి చెప్తూ త్రిశూలము, పాశము, బాణము, ఖడ్గము ఆమె చేతుల్లో ఉంటాయి. 3 నేత్రాలు ఉంటాయి, నల్లగా ఉంటుంది. పీతాంబరాఢ్యాం మకుటాది భూషాం అశ్వారూఢాం ప్రణతోస్మి దేవి ఆమె పచ్చటి వస్త్రాలు కట్టుకుంటుంది, కిరీటం ధరించుంటుంది. అటువంటి అశ్వారూఢాదేవి యుద్ధరంగంలోకి వచ్చింది. ఇందాక చెప్పుకున్నాం సంపత్కరీదేవి ఉన్నది. ఆ సంపత్కరీదేవి దుర్మధుడిని సంహరించింది. అది విన్నటువంటి భండాసురుడికి తీవ్రమైనటువంటి బాధ, ఆగ్రహం కలిగాయి. ఈ సంపత్కరీదేవి మీద ఎలాగైనా సరే సంపత్కరీదేవిని సంహరించాలి అనేటువంటి ఉద్దేశంతో కురుండు అనేటువంటి మరొక రాక్షసుణ్ణి క్రితంసారి 10 కోట్ల అక్షౌణీల సైన్యం అయితే ఈసారి 20 కోట్ల అక్షౌణీల సైన్యంతో పంపించాట. పంపిస్తే యుద్ధరంగంలోకి వచ్చారు ఈ కురుండు వెనకాల వచ్చినటువంటి 20 కోట్ల అక్షౌణీల సైన్యం. వస్తే సంపత్కరీదేవి ఎదుర్కొన్నది ఈ సైన్యాన్ని అంతటినీ కూడాను. అలాగే కురుండుడితో కూడా యుద్ధం చేస్తుంటే అశ్వారూఢ వచ్చింది. అక్కడికి వచ్చి సంపత్కరీదేవితోటి ఈ కురుండుడిని చంపేటువంటి అవకాశం నాకు ఇవ్వు, ఈ కురుండుడితోటి యుద్ధం చేసేటువంటి అవకాశం నాకు ఇవ్వు అని సంపత్కరీదేవిని అడిగింది. సంపత్కరీదేవి సరే అన్నది. ఆ కురుండుడితోటి అశ్వారూఢాదేవి యుద్ధం చేసింది. యుద్ధం చేసి కురుండుడిని సంహరించింది. అలా యుద్ధ దేవతగా అశ్వారూఢ అమ్మవారి సేనావాహినిలో కురుండుడిని సంహరించింది. ఇంకొక మాట చెప్తూ ఈ అశ్వము అనేటువంటి గుర్రం గురించి మాట్లాడుతున్నాం. కాది మతంలో ఇంద్రియాలను గుర్రాలుగా చెప్పబడి ఉన్నాయి. పంచేంద్రియాలు గుర్రాలే, ఇంద్రియాలు గుర్రాలుగా, కాది మతంలో ఇంద్రియములను గుర్రాలుగా చెప్పారు. మనసు 6వ ఇంద్రియం అని చెప్పబడినది. అంటే అమ్మవారి సేనలో ఉన్నటువంటి గుర్రాలన్నిటికీ కూడాను అశ్వారూఢ అధిష్ఠించి అవన్నీ కూడాను అమ్మవారి ఆధీనంలో ఉన్నాయి, అమ్మవారిని సేవిస్తూ ఉన్నాయి. అలాగే ఇంద్రియాలు అనేటువంటి గుర్రాలు అంటే పంచేంద్రియాలు కానీ మనసు కూడా అమ్మవారిని సేవిస్తూ ఉంటాయి, అమ్మవారి ఆధీనంలో ఉంటాయి. అంటే ఇంద్రియ నిగ్రహం కావాలన్నా మనం అమ్మవారిని ప్రార్థించాలి, అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది, ఏది కావాలంటే అది ఇస్తుంది. అలాంటి అమ్మవారి గురించి ఈ నామం మనకు కనిపిస్తున్నది. ఈ నామాన్ని గనక పంచ ప్రణవాలతోటి చేయాలనుకుంటే ఓం ఐం హ్రీం శ్రీం క్లీం అశ్వారూఢ అధిష్టాశ్వ కోటి భిరావృతాయై నమః అని చెయ్యొచ్చు. చేస్తే యుద్ధదేవత అయినటువంటి అశ్వారూఢని రాక్షస సంహారణ చేసినటువంటి అశ్వారూఢ గురించి ఆమె చేత సేవించబడుతున్న లలితాదేవి కాబట్టి ఆత్మరక్షణ కోసం
ఈ మంత్రం చేయొచ్చు. అలా కాక ఇంద్రియ నిగ్రహం కావాలి, మనసు మీద నిగ్రహం కావాలి అనేటువంటి భావనతోటి చేస్తే అమ్మవారు వాటిని కూడా మనకి అనుగ్రహిస్తుంది. ఆ తర్వాత అమ్మవారి గురించి వర్ణిస్తూ, చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత, అంటే చక్రరాజం అనేటువంటి రథాన్ని అధిష్ఠించి సమస్తమైనటువంటి ఆయుధాలతో అలంకరించబడినది. అలాంటి అమ్మవారిని వర్ణిస్తున్నారు. అంటే అమ్మవారి ఎక్కినటువంటి రథం పేరు చక్రరాజము. అలాగే తర్వాత వచ్చేటువంటి కొన్ని రథాలు ఉన్నాయి, కిరిచక్రము, గేయి చక్రము, గేయ చక్రము అని. ఈ లలితోపాఖ్యానంలో అమ్మవారి చక్రరాజం అనేటువంటి పేరున్నటువంటి రథం గురించి వర్ణించారు. ఆనంద ధ్వజం ఉంటుంది ఆ చక్రరాజ అనేటువంటి రథానికి, ప్రకాశిస్తుంటుంది అద్భుతమైన కాంతులతోటి అని. అలాగే రథశాస్త్రంలో కూడా ఈ రథాలకు సంబంధించినటువంటి రహస్యాలను కొన్నిటిని చెప్పారు. ఆ సమస్తమైనటువంటి ఆయుధాలతోటి చక్రరాజ రథం మీద అమ్మవారు అధిష్ఠించినది, యుద్ధం చేయటానికి వచ్చింది, భండాసురుని వధ చేయటం కోసం. కొంతమంది చెప్పారు శ్రీచక్రమే ఒక రథము, ఆ శ్రీచక్రం అనేటువంటి రథము ఆత్మజ్ఞాన సాధనలే సర్వాయుధాలక్కడ అని. అంటే అమ్మవారు శ్రీచక్రాన్ని అధిష్ఠించింది, శ్రీచక్రంలో అమ్మవారు ఉన్నది, అమ్మవారువే శ్రీచక్ర స్వరూపిణి అని చెప్పటం కోసం చెప్పినటువంటి మాట. ఆత్మజ్ఞాన సాధనలే సర్వాయుధాలు అని చెప్పారు. భగవద్గీతలో కూడా ఒక చోట చెప్తారు, జ్ఞానం గనక వస్తే ఆ మనిషికి ఇంకా కర్మ ఉండదు అని. అంటే బ్రహ్మజ్ఞానం తెలుసుకున్న వ్యక్తికి ఉపాసనతో కానీ, పూజతోటి కానీ, మరొక దానితో కానీ సంబంధం ఉండదు. కర్మ అసలు ఆ బ్రహ్మజ్ఞానిని బాధించదు. అటువంటి జ్ఞాన సాధనలే శ్రీచక్రంలో ఉన్నటువంటి సర్వ ఆయుధాలు. ఆ శ్రీచక్రాన్ని అధిష్ఠించినటువంటి అమ్మవారిని ఈ ఆత్మజ్ఞాన సాధనలనే సర్వ ఆయుధాలుగా ఉన్నాయి, సేవిస్తున్నాయి అని చెప్పబడినది. ఈ మంత్రాన్ని కనుక చూస్తే, ఈ నామాన్ని మంత్రంగా చేయాలనుకుంటే పంచప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతాయై నమః అని చేయొచ్చు. అయితే ఆమె యుద్ధదేవతగా భావిస్తే, శత్రు సంహారణిగా భావిస్తే, రాక్షస సంహారణిగా భావిస్తే ఆ భావంతో మంత్రం చేయొచ్చు. అలా కాక శ్రీచక్ర స్వరూపిణి, ఆత్మజ్ఞానం మనకు కావాలి, ఆత్మజ్ఞాన సాధనలు మనం చేయాలి, ఆవిడ మనకి ఆ పరబ్రహ్మ చైతన్య జ్ఞానాన్ని ఇవ్వాలి అని కోరుకుంటే ఆ భావంతో కూడా ఈ మంత్రం చేయొచ్చు. ఆ తర్వాత గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవిత అనున్నది. గేయచక్రం అనేటువంటి రథంలో శ్యామలాదేవి ఆవిడ మంత్రినిగా ఉండి ఆమె చేత సేవించబడుతున్నది. ఆ రాజశ్యామలాదేవిగా అమ్మవారు లలితాదేవికి మంత్రినిగా ఉన్నది. ఆమె రథం పేరు గేయచక్రంట. కొంతమంది చెప్పారు గేయ చక్రము అంటే గేయ యంత్రము, అది శ్యామలాదేవికి సంబంధించినటువంటి యంత్రము అని. ఆ రాజశ్యామలాదేవిని కాళిదాసు వంటి కవులు ఎంతోమంది కీర్తించారు, స్తుతించారు. ఈ నామానికి సంబంధించినటువంటి విశేషాలు మరింటిని వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాం. స్వస్తి.